ఈ రోజు మనం పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చేదాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా పీరియడ్స్ అప్పుడు పెయిన్ సహజంగా అందరికీ వస్తుందా? ఒకవేళ వస్తే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు వస్తుందా? పీరియడ్స్ అప్పుడు వస్తుందా? ఎన్ని రోజులు ఉంటుంది? యూజువల్‌గా ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికెళ్ళి మనము కన్సల్ట్ అవ్వాలి? ఒకవేళ మీ పిల్లలకి పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తే యూజువల్‌గా ఫ్యూచర్‌లో లోపల ఏమైనా ప్రాబ్లమ్ ఉండేదానికి ఛాన్స్ ఉందా? ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి అన్న ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. యూజువల్‌గా పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఎందుకొస్తుంది అనంటే, పీరియడ్స్ ఎలా వస్తాయి ఫస్ట్ చూద్దాం. యూజువల్‌గా నేచురల్‌గా ఆడవాళ్ళకి సహజంగా ఎగ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ వల్ల రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల గర్భసంచి లోపల పొర అనేది డెవలప్ అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే ఆ పొర బేబీని అతికించుకునే దానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ పొర ప్రెగ్నెన్సీ లేదు అనంటే అది పీరియడ్ రూపకంగా బయటికొస్తుంది. చాలామంది పెళ్లి కాని అమ్మాయిలకి ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిలకి యూజువల్‌గా స్టార్టింగ్‌లో పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా విపరీతమైన పెయిన్, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది. యూజువల్‌గా ఎందుకు అవుతుంది అనంటే వీళ్ళల్లో ఈ సైకిల్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ 3-4 మంత్స్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల ఎక్సెసివ్‌గా పీరియడ్స్ రావడం, ఎక్సెసివ్‌గా బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి వల్ల రక్తం గడ్డలు కట్టి ఆ గడ్డగట్టిన రక్తం ఈ గర్భసంచి ముఖద్వారం నుంచి రావడానికి ఇబ్బంది పడి యూజువల్‌గా స్పాస్మోడిక్ పెయిన్ అంటాము. చాలా విపరీతమైన పెయిన్ రావడము ఫస్ట్ 3-4 మంత్స్ సహజంగా అందరికీ గమనిస్తుంటాం. దానికి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. లేదు అమ్మాయికి ప్రతిసారి పీరియడ్ హెవీగా అవుతుంది. ప్రతిసారి పీరియడ్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. చాలా పెయిన్ వస్తుంది. స్కూల్‌కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. లేదు అనంటే వర్కింగ్ వుమెన్‌కైనా డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అడ్డుగా ఉంటుంది. ఇలాంటి స్టేజ్‌లో మనకి లోపల ఏదో పాథాలజీ ఉంది అని అర్థం. యూజువల్‌గా ప్రైమరీ డిస్మెనోరియా అంటే మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, పెద్ద మనిషి అయినప్పటి నుంచి నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది. ఇది ఒక భాగమైతే, సెకండరీ డిస్మెనోరియా మొదలు పెద్ద మనిషి అయినప్పుడు పెద్దగా పెయిన్ లేదు. ఉంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది. దీన్ని సెకండరీ డిస్మెనోరియా అంటాం. యూజువల్‌గా మొదటి నుంచి పెయిన్ వస్తుంది. చిన్న వయసు నుంచి పెద్ద మనిషి అయినప్పటి నుంచి పెయిన్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా గర్భసంచి ముఖద్వారం స్టెనోసిస్ అంటాం. సన్నగా ఉండడం వల్ల, ఒకవేళ సహజంగా న్యాచురల్‌గా పీరియడ్స్ వచ్చినా ఆ ముఖద్వారం నుంచి వెళ్ళేదానికి ఇబ్బంది అవుతుంది. లేదు వీళ్ళల్లో ఒకవేళ బ్లీడింగ్ హెవీ అయితే గడ్డల్లాగా తయారీ అయ్యి రక్తం గడ్డగట్టి ఆ గడ్డ బయటికి రావడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి పీరియడ్స్ అప్పుడు పెయిన్స్ అనేది సహజంగా గమనిస్తాం. దీన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. లేదు కొంతమందికి మొదలు పెయిన్ ఉండదు. తర్వాత డే బై డే ఏజ్ పెరుగుతున్న కొద్దీ యూజువల్‌గా డిస్మెనోరియా స్టార్ట్ అవుద్ది. డిస్మెనోరియా అంటే పీరియడ్స్ వచ్చిన పెయిన్ అప్పుడు డిస్మెనోరియా అంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి కాజెస్ అంటే యూజువల్‌గా ఇన్ఫెక్షన్స్ వల్ల, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్, ట్యూబల్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచి ముఖద్వారంలో ఇన్ఫెక్షన్స్. సో యూజువల్‌గా మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎర్రగా అవుతుంది, బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది, అంతా ఇన్ఫ్లేమ్డ్ ఉంటుంది. సో అలాగే గర్భసంచి చుట్టుపక్కల గాని, గర్భసంచికి కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూజువల్‌గా బ్లీడింగ్ హెవీ, బ్లడ్ సప్లై అంతా ఇన్ఫ్లమేషన్ వల్ల బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ హెవీగా అవుతుంది. సో పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి విపరీతమైన పెయిన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. సెకండ్ థింగ్ ఏంటి అనంటే యూజువల్‌గా గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉన్నప్పుడు యూజువల్‌గా బాగా కంజెస్టివ్ స్పాస్మోడిక్ డిస్మెనోరియా. కంజెస్టివ్ డిస్మెనోరియా అంటే బ్లడ్ సప్లై ఎక్కువ అవ్వడం వల్ల. స్పాస్మోడిక్ డిస్మెనోరియా అంటే గర్భసంచి బాగా ఒడిపెట్టినట్టు పెయిన్ రావడం. సో ఇలాంటివన్నీ కూడా లోపల ఒకవేళ గర్భసంచి లోపల గడ్డలున్నా, వాపు ఉన్నా, గర్భసంచి లోపల పులిపిర్లు ఉన్నా, యూజువల్‌గా లేకపోతే అండాశయంలో నీటి గడ్డలు కానీ, అండాశయంలో సిస్ట్‌లు, ఓవేరియన్ సిస్ట్‌లు ఉన్నా ఇలాంటి వాళ్ళల్లో బ్లడ్ సప్లై ఎక్కువ ఉండడం వల్ల గానీ, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల గానీ, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, పీరియడ్స్ అప్పుడు విపరీతమైన పెయిన్ రావడము, ఎండోమెట్రియోసిస్ ఉండే కండిషన్‌లో, అడినోమయోసిస్ ఉండే కండిషన్‌లో విపరీతమైన పెయిన్ రావడము, బ్లీడింగ్ రావడము యూజువల్‌గా సహజంగా గమనిస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే బ్లీడింగ్ హెవీగా అవుతుంది, పెయిన్ చాలా విపరీతంగా ఉంది, చిన్న మందులతోటి కంట్రోల్ అవ్వట్లేదు, స్కూళ్ళకి వెళ్ళడానికి కానీ, వర్క్ ప్లేస్‌లో వెళ్ళడానికి కానీ, ఆడ
ఆడవాళ్ళు సహజంగా ఇంట్లో పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, మనకి అడ్డుగా ఉంది ఇలాంటి పీరియడ్ పెయిన్ అంటే డెఫినెట్‌గా వీలైనంత త్వరగా మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించడము, ఫెర్టిలిటీ డాక్టర్స్‌ని సంప్రదించడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళలో తెలియకుండానే మనకి ఎండోమెట్రియోసిస్ ఉండే కండిషన్ వల్ల, ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, ఎండోమెట్రియోసిస్ కండిషన్ల వల్ల కానీ, ఒవేరియన్ సిస్ట్‌ల వల్ల కానీ యూజువల్‌గా ఫ్యూచర్‌లో ఫెర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంటుందండి. సో, ఇలాంటివి ముందుగానే మనం గమనించుకుంటా, ముందుగానే ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనం ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఫెర్టిలిటీ అనేది ప్రిజర్వ్ అవుతుంది. సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రిజల్ట్ అనేది బావుంటుంది. సో, పీరియడ్స్ పెయిన్ ఉన్నవాళ్ళు యూజువల్‌గా సీవియర్ డిస్మెనోరియా ఉన్నవాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. ఇంట్లోనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడము, ఇంజెక్షన్స్ తీసుకోవడము, ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫర్దర్‌గా మీ గైనకాలజిస్ట్ దగ్గరికి, ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏమైనా కాజ్ ఉందా, నోటిసబుల్ కాజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ నోటిసబుల్ కాజ్ ఏమీ లేదు అనంటే ఇలాంటి వాళ్ళు డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్ అండి. వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తుంటాము. ఎందుకు అనంటే వీళ్ళలో తెలియకుండానే స్కానింగ్‌లలో కనిపించకుండానే ఎండోమెట్రియోసిస్, పీఐడీ ఇన్ఫెక్షన్స్ అనే కండిషన్స్ ఉన్నప్పుడు ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా డిలే చేసినప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు అవుతాయి కాబట్టి డోంట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీస్. థాంక్ యూ.